శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత పూర్తి పూజా విధానం, ఎటువంటి నియమాలు పాటించాలి, తోరం ఎలా కట్టుకోవాలి, కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిబంధనలు, ఆచారాలు అవసరం లేదండి. అమ్మవారిపై నిశ్చలమైన భక్తి శ్రద్ధలు, ఏకాగ్రత ఉంటే చాలు ఎవరైనా సరే అమ్మవారి వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరిగా అని చెప్తారు. లక్ష్మీదేవి సర్వ సంపదలు ఇచ్చే తల్లి. సర్వ సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద, ఈ సంపదలన్నీ ఇచ్చే తల్లే ఆ అమ్మవారు. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ కూడా మనకి శ్రావణ పౌర్ణమికి ముందు కావచ్చు, శుక్రవారం రోజు ఆచరించుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం 2026 ఆగస్టు 21 శుక్రవారం వచ్చింది. ఒకవేళ మీకు ఈ శుక్రవారం కనుక వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవడం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా అమ్మవారి వ్రతం చక్కగా చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు తొలగి లక్ష్మీదేవి ప్రసన్నత కలుగుతుందని అంటారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుని సాంప్రదాయమైన దుస్తులు ధరించి అమ్మవారికి పూజ చేయాలి. స్త్రీలు వ్రతం ఆచరించేటప్పుడు మంగళకరమైన వస్తువులన్నీ కూడా ధరించి పూజ చేసుకుంటే మంచిది. ముందుగా ద్వారలక్ష్మికి పసుపు కుంకుమతో అలంకరించి ద్వారలక్ష్మి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు అమ్మవారికి పూజ చేయాలి. అమ్మవారి పూజను మనం బ్రహ్మ ముహూర్తంలోనైనా చేసుకోవచ్చు. లేదు అంటే ఉదయం మనం 11 గంటల లోపు వ్రతం ఆచరించుకుంటే మంచిది. అమ్మవారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. అమ్మవారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసే చోట గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి బియ్యం పిండితో అందమైన ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీటను అందంగా అలంకరించుకుని ఆ తర్వాత ఈ పీట పైన ఏదైనా ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం ఉంచి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి అమ్మవారి ఫోటోని అలంకరించాలి. అమ్మవారికి వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేసుకుని వ్రతం చేసుకోవాలండి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలి. ఆనవాయి లేని వారు కలశం ఏర్పాటు చేసుకోకుండా అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. అదే మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటే మాత్రం కలశానికి పూజ నిర్వహించుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది చూద్దామండి. కలశం కోసం ఒక రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్లో 3 కానీ 5 కానీ గుప్పిల బియ్యం కానీ ధాన్యం కానీ పోసి వాటిని చదునుగా చేసుకుని ఆ ధాన్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి చెంబు కానీ తీసుకుని ఆ చెంబును కూడా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని చెంబులోకి సగం వరకు నీటిని పోసి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు ఒక చిల్లర నాణం కొద్దిగా జవ్వాదు పచ్చకర్పూరం 3 యాలకులు 3 లవంగాలు కొద్దిగా వట్టివేరు అన్నీ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత 5 తమలపాకులు కానీ మామిడి కొమ్మని కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకు కూడా పసుపు కుంకుమ బొట్లు అలంకరించి కొబ్బరికాయని మామిడి ఆకుల పైన పెట్టుకుని ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కలశానికి గాజులు వేసి మీరు లక్ష్మీ రూపు కనుక తీసుకుని ఉంటే రూపు కట్టి అమ్మవారికి వేయవచ్చు. రూపు తీసుకునే ఆనవాయితీ లేదు అనుకుంటే పసుపు కొమ్ముకైనా సరే పసుపు తాడి కట్టి వేయవచ్చు. ఈ విధంగా కలశాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కలశంలో వేసేటటువంటి నీటిని మంచివి శుభ్రంగా ఉన్నవి అంటే మనం వాడనటువంటి నీటిని తీసుకోవాలి.
అలానే దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని, పసుపు గణపతిని, అమ్మవారి విగ్రహం కానీ స్వామివారి విగ్రహం కానీ ఉంటే పూజలో ఏర్పాటు చేసుకోండి. మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పసుపుతో గణపతిని తయారు చేసుకోండి. పూజ కోసం మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. దీపారాధన ఆవు నెయ్యితో చేయండి, లభించకపోతే నువ్వుల నూనెతో చేయండి. అలానే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు, పసుపు కొమ్ములు పెట్టుకోండి. అమ్మవారికి చెరుపక్కల ఏనుగు బొమ్మలు ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా పసుపు కొమ్ములే పెట్టుకోండి. ఇప్పుడు ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకుని పూజలో ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనం పూజ నిర్వహించుకునేటప్పుడు అస్తమానం పైకి లేవకుండా పూజ నిర్వహించుకుంటే మంచిదండి. అందుకని ముందుగానే అన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోండి. మీరు ఈ రోజు అమ్మవారికి ఎన్ని నైవేద్యాలన్నా నివేదించవచ్చు. 3 సంఖ్యలో, 5 సంఖ్యలో, 9 సంఖ్యలో ఇలా ఎన్ని సంఖ్యలో అయినా మీరు నైవేద్యాలు చేయవచ్చు. అన్ని నైవేద్యాలు చేయలేమనుకుంటే పండ్లు, పాలు, చలిమిడి, వడపప్పు, పానకం వీటినైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు పూజలో ముఖ్యంగా మనం తోరగ్రంథి పూజ నిర్వహిస్తామండి. అందుకని మనం పూజ కోసం తోరాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక తెల్లని దారాన్ని తీసుకుని ఆ దారాన్ని 5 కానీ 9 కానీ దారపు పోచలు వేసుకుని దానికి పసుపు రాసి పువ్వులు, ఆకులు కట్టుకోవాలి. ఇది కూడా 9 ముడులు వచ్చే విధంగా కట్టుకోవాలి. పూజలో మనం 3 తోరాలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువులకి. పూజలో మనం అమ్మవారికి తాంబూలం కూడా సమర్పిస్తాం కదండి, అందుకోసం వాయినాన్ని కూడా ఇలా సిద్ధం చేసుకోండి. అమ్మవారికి వాయినం పెట్టడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకుని దానిలో ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, కుంకుమ, అలాగే మొలకెత్తిన శనగలు, గాజులు, పువ్వులు పెట్టుకుని వాయన పళ్ళాన్ని సిద్ధం చేసుకోవాలి. మీరు అమ్మవారికి చీర పెట్టే స్తోమత ఉంటే వాయనంలో చీర కూడా పెట్టి అమ్మవారికి వాయనం సమర్పించవచ్చు. ఇలా పూజకు ఉపయోగపడేవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుని ఇప్పుడు పూజను ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు పూజాపీఠ పైన కొద్దిగా జవ్వది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ మెదుపుకుని వేసుకోండి. ఇప్పుడు నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజలో కూర్చుని ముందుగా దీపారాధన చేయండి. దీపారాధన చేసి దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని దగ్గర 2 అక్షంతలు, పుష్పాలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకోండి. తప్పనిసరిగా ఆచమనం చేయాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పాత్ర నీటిలో 2 అక్షంతల పుష్పాన్ని వేసి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, పూజకు ఉపయోగించే అన్ని వస్తువులపైన, మనపైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రథమ పూజ గణపతికి నిర్వహించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. గణపతికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పుష్పాలు సమర్పించాలి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ స్వామికి పూజ నిర్వహించాలి. శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా వేటినైనా నివేదించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతల పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన చేయాలి. కలసారాధన చేసేటప్పుడు కలసం పైన మన కుడి చేతిని ఉంచి కలస మంత్రాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. మనం పూజలో కలసాన్ని పెట్టుకున్నాం కాబట్టి కలసాన్నే అమ్మవారిగా భావించి పూజ చేయాలి. ఈ రోజు అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో పూజ చేయడం. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్ప అక్షతలు, పుష్పం సమర్పించి తర్వాత అదాంగ పూజను చేయాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ చేయడం అన్నమాట. అదాంగ పూజను అక్షంతలతోటి, పుష్పాలతోటి చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. అమ్మవారి 108 నామాలు చదువుకుంటూ పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలతో పూజ చేయవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. అలానే అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేయవచ్చు. అమ్మవారిని ముఖ్యంగా సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేయడానికి చూడండి. అమ్మవారికి పువ్వులతో పూజ చేసేటప్పుడు ఆ పువ్వులకు ఉన్నటువంటి కాడలు తీసేసి పూజ చేయండి. అమ్మవారిది ఈ రోజు కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టకం ఇటువంటివన్నీ స్తోత్రాలు చదువుకోవచ్చు. ఈ స్తోత్రాలు ఏవి మాకు రావండి అనుకుంటే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ పూజ చేయవచ్చు. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. నైవేద్యంగా మీరు అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే తయారు చేసుకుంటారో అవన్నీ కూడా అమ్మవారికి 5 మార్లు చూపించి ఇప్పుడు అమ్మవారికి ఒక గ్లాస్ తో మంచినీటిని, తాంబూలం, పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు మనం పూజలో పెట్టుకున్నటువంటి తోరాలు ఉన్నాయి కదా, ఆ తోరాలు అమ్మవారి దగ్గర పెట్టి తోరగ్రంథి పూజను చేసుకోవాలి. అక్షంతల తోరం
పటంపై వేస్తూ తోరగ్రంథి పూజ చేసుకోవాలి. ఆ తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న ఒక ద్వారాన్ని తీసుకుని తోరం కట్టుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటూ తోరాన్ని కట్టుకోవాలి. పద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనే మంత్రాన్ని చదువుకుంటూ మన కుడి చేతికి తోరాన్ని కట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మా వాయనం అని చెప్పుకుని పుచ్చుకుంటినమ్మా వాయనమని అమ్మవారు చెప్తున్నట్లుగా మనమే చెప్పుకుని వాయనాన్ని సమర్పించాలి. ఇప్పుడు చేతుల్లోకి కొద్దిగా అక్షింతలు తీసుకుని వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతకథను చదువుకోవాలి. వ్రతకథ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు తీసుకుని మన శిరస్సును ధరించాలి. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. తర్వాత అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ చేసి మంత్రపుష్పం చెప్పుకుని 2 అక్షింతలు పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి విన్నవించుకోండి. అమ్మ తెలిసి కానీ తెలియక కానీ ఈ పూజలో ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే క్షమించుమని అమ్మవారిని వేడుకోండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఉదయం పూజ పూర్తయిన తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి కుదిరితే షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసుకుని అమ్మవారికి మళ్ళీ ఏదైనా నైవేద్యాన్ని నివేదించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే ఆ అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ రోజు అమ్మవారి పూజా పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలించకూడదండి. మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను పీఠాన్ని కదిలించిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి వస్తువులన్నీ ఏం చేయాలి అనేది డీటెయిల్ గా మీకు ఇంకొక వీడియో అయితే ఇస్తానండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.